దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. మన దేశంలో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్-19 కేసుల గురించి తెలుసుకుందాం. కొంతకాలంగా తగ్గుముఖం పట్టినట్టే కనిపించిన కరోనా మహమ్మారి ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా విజృంభిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 3,961కి చేరింది. ఈ పెరుగుదల ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ ప్రజలు భయాందోళనలకు గురి కావద్దని, అయితే అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా NB181 అనే కొత్త రకం వైరస్ వ్యాప్తిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వైరస్ వల్ల కలిగే లక్షణాలు ఎక్కువగా స్వల్పంగా లేదు, మధ్యస్థంగా ఉంటాయని అంటున్నారు. అంటే సాధారణ జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ కొత్త వేరియంట్ పట్ల మరింత జాగ్రత్త ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వారికి ఈ వైరస్ సోకితే లక్షణాలు కొంచెం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అందువల్ల ఇలాంటి వారు మరింత అప్రమత్తంగా ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని, ఈ వైరస్ సోకితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, సాధారణంగా కనిపించే లక్షణాలు ఏంటో చూద్దాం. జ్వరం లేదా చలిగా అనిపించడం, దగ్గు, గొంతు నొప్పి లేదా గొంతు గరగరలాడడం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నీరసంగా లేదా అలసిపోయినట్లు అనిపించడం, ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ వేయడం, కొంతమందిలో వాసన లేదా రుచి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. సొంత వైద్యం చేసుకోవడం లేదా నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని కీలకమైన సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షల విషయంలో కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని స్పష్టం చేసింది. ఎవరైనా కోవిడ్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్నట్లయితే వారు కూడా లక్షణాలు లేకపోయినా పరీక్ష చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. దీనివల్ల వైరస్ వ్యాప్తిని త్వరగా గుర్తించి కట్టడి చేయడానికి అవకాశం ఉంటుందని ఆరోగ్య శాఖ తెలిపింది. మరి ఈ కోవిడ్ మహమ్మారి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఇది మనందరికీ తెలిసిన విషయమే అయినా మరోసారి గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రధానంగా రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. భౌతిక దూరం పాటించడం అంటే ఇతరుల నుండి కనీసం 6 అడుగుల దూరం ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. చేతులను తరచుగా సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలి. సబ్బు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ను ఉపయోగించాలి. కళ్ళు, ముక్కు మరియు నోటిని అనవసరంగా తాకూడదు. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మోచేతిని అడ్డు పెట్టుకోవాలి లేదా టిష్యూ ఉపయోగించాలి. వాడిన టిష్యూను వెంటనే డస్ట్బిన్లో వేయాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. టీకాలు వేయించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇంకా ఎవరైనా బూస్టర్ డోసును తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. టీకాలు వైరస్ తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయని అంటున్నారు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం జాగ్రత్తగా ఉంటే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వం మరియు ఆరోగ్య శాఖ ఇచ్చే సూచనలను పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ మన ఆరోగ్యానికి మనమే కాపాడుకుందాం. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.